రఘురామకృష్ణరాజు ఈ పేరు తెలియని ఆంధ్రప్రదేశ్ ప్రజలుండరు. గత ప్రభుత్వ తప్పిదాలను అందరికంటే ముందే గుర్తించి సొంత పార్టీ ముఖ్యమంత్రిని ధిక్కరించిన ధీశాలు. అలుపెరగని పోరాటంలో ఎన్నో అవమానాలు, మరెన్నో వేధింపులు, చిత్రహింసలను కూడా ఎదిరించి నిలుచున్న పోరాట యోధుడాయన. తన గెలుపును ఎవరు ఆపలేరంటూ చాలా కాలం క్రితమే సవాల్ చేసిన రఘురామకృష్ణరాజు ప్రయాణం ఎలా కొనసాగిందో ఒకసారి చూద్దాం. ఆయన ఒక పారిశ్రామికవేత్త, ఎంతో మందికి ఉపాధినిచ్చే వ్యవస్థకు అధిపతి, ప్రజాసేవలో ముందుండే నాయకుడు, రాజకీయాల్లో కూడా రాటు తేలిన నిజమైన రాజతను. పేరుకు తగ్గట్టే రాజసం ముట్టిపడేలే ఆహార్యం. అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ధైర్యం ఆయన సొంతం. రాష్ట్ర రాజకీయాలనే కాదు, ఢిల్లీ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే డైనమిక్ లీడర్ ఆయనే ఎంపీ రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు 1962 మే 14న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కనుమూరు వెంకట సత్యసూర్యనారాయణ రాజు మరియు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. వీరి తాతగారిది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆకువీడు దగ్గర భీమవరం అనే గ్రామం. వ్యాపార నిమిత్తం ఆయన విజయవాడ వచ్చేసి అక్కడే సెటిల్ అయిపోయారు. రఘురామకృష్ణరాజు గారి తాతగారంటే రాజుగారి వాళ్ళ అమ్మగారి నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా పనిచేశారు. రాజుగారి తాతగారు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసేవారు. రాజుగారి నాన్న సత్యనారాయణ రాజు గారు వ్యాపారం చేసేవారే కానీ ఏ రోజు రాజకీయాల్లో తలదూర్చలేదు. రఘురామకృష్ణరాజు 3వ తరగతి వరకు మెడ్రాస్లో సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తరువాత 4వ తరగతి నుంచి విజయవాడలో ఉన్న నిర్మలా కాన్వెంట్లో చదువుకున్నారు. ఆ తర్వాత లయలో కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదువుకున్నారు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఫార్మసీ, ఎంఫార్మసీ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఎక్కువగా స్పోర్ట్స్ కూడా ఆడేవారు. అందువలన యూనివర్సిటీలో స్పోర్ట్స్ ప్రెసిడెంట్గా కూడా భారీ మెజారిటీతో గెలుపొంది పనిచేశారు. చదువు పూర్తవక ముందు రాజుగారి మేనమామ కూతురు రమాదేవి గారిని వివాహం చేసుకున్నారు. చదువు పూర్తయ్యాక తండ్రితో కలిసి వ్యాపార పనులు చూసుకునేవారు. 1992లో వీరి కుటుంబంతో సహా హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. మీరు తాతగారు అంటే వాళ్ళ అమ్మగారి నాన్నగారి ఇల్లు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉంటుంది. పైగా ఏఎన్ఆర్ ఆయన క్లోజ్ ఫ్రెండ్స్. వైఎస్ రాజశేఖర రెడ్డి వారి కుటుంబానికి ఉన్న పరిచయాల నేపథ్యంలో అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. మరోవైపు వ్యాపారంలో కూడా రఘురామకృష్ణరాజు రోజు రోజుకు మరింత దూసుకెళ్లారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రాకు మద్దతుగా గళమెత్తి రాజకీయాల్లోకి ప్రత్యక్షమయ్యారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీలో జగన్ సమక్షంలో చేరారు. వైఎస్ఆర్సీపీలో విధానాలతో పొసగక వెంటనే బయటకు వచ్చిన రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇవ్వకపోయినా అలాగే కొనసాగారు. 2018లో బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి నర్సాపూర్ టికెట్ హామీ లేకపోవడంతో, మరోవైపు వైఎస్ఆర్సీపీ నుంచి నర్సాపూర్ టికెట్ హామీ లభించడంతో మార్చి 2019లో అతను తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరాడు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేటుకూరు వెంకట శివరామరాజుపై 31,909 ఓట్ల మెజారిటీతో 38.11% ఓట్లతో విజయం సాధించారు. అయితే రఘురామకృష్ణరాజు తన పార్టీని మరియు దాని అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బహిరంగంగానే విమర్శించేవాడు. తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలను ఆంగ్ల మాధ్యమంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా రాజుగారు 2019 నవంబర్లో మాట్లాడినప్పుడు వారి మధ్య విభేదాలు బహిరంగమయ్యాయి. తన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి అనేక ప్రభుత్వ పథకాల్లో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. జూలై 2020లో రాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే కారణమని పేర్కొంటూ రాజును ఎంపీగా అనర్హులుగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ లోక్సభ స్పీకర్కి విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 2020లో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. 2021 ఏప్రిల్లో జగన్మోహన్ రెడ్డికి మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని ఆయన సిబిఐకి ప్రత్యేక కోర్టును కోరారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2012 నుంచి బెయిల్పై ఉన్న ముఖ్యమంత్రి బెయిల్ షరతులను ఉల్లంఘించారని ఆరోపించారు. మే 14, 2021న మత సామరస్యానికి భంగం కలిగించడం మరియు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రముఖులపై దాడి చేసినందుకు రాజద్రోహం ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ రాజును అరెస్ట్ చేసింది. ఆ సమయంలో రాజుగారి అరెస్టుపై అనేక వార్తలు చక్కర్లు కొట్టాయి. రాజుగారిపై 3rd డిగ్రీ ఉపయోగించారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ తరువాత జరిగిన అనేక రాజకీయ మార్పుల కారణంగా 2024 ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. గత ప్రభుత్వం వేధింపులను ఎదుర్కొని సగర్వంగా శాసనసభలో అడుగుపెట్టిన అసలు సిసలు నాయకుడు రఘురామకృష్ణరాజు.